Oh guys, Bob, chance speed. Ah, wow, fuck me. Welcome back to a new video. సో గాయస్ ఈరోజు అయితే మనమైతే ఐస్ అని చెప్పి ఒక హారర్ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఏంటి ఏంటిది ఓడి అమ్మ ఉరి తలకయ్యి ఊగిపోతుంది గాయస్. దెయ్యం అంటారు ఉంటుందంట. బాబోయ్ పేదలతో వచ్చేస్తుంది. ఇందులో నైట్ మేర్ అంట. బాబోయ్ వద్దులేండి, ఈజీలో ఫస్ట్ అయితే పెట్టుకుని ఆడదాం, తర్వాత వద్దులే ఈజీలోనే పెట్టుకుందాం. నేను భయం వేస్తుంది. Apparently, the owner of this house, Mr. Miles, was a very rich man, and this means a fat paycheck for me. చెప్పాడు గైస్. డబ్బులు అయితే దొంగతనం చేయడానికి వెళ్తున్నాడంట. అదిగోండి ఆ బ్యాగ్స్ ఉన్నాయంట. ఇవేదో అయితే ఇచ్చాడు. ఓకే, కంట్రోల్స్ ఏవో చూపిస్తున్నాయి. నడండి చూద్దాం ఈ కంట్రోల్స్ ఏం చూపిస్తాయో ఏం చేస్తాయి. ఏదో మ్యాప్ ఏదో ఇచ్చాడు బొంగు. ఇంకే సంచి. ఆ సంచిలో ఏమున్నాయి అంటే మూట. అమ్మమ్మ 3 దొరికేసినాయి అప్పుడే. అవి తీసుకెళ్ళి అయితే మనమైతే ఏమైతే చెయ్యాలంటే ఏం చెయ్యాలో నాకు కూడా తెలియదు. సో రిచ్ మ్యాన్ అంటే ఇలాంటి ఇంట్లోకి దూరి దొంగతనం చేస్తున్నట. అంతే కదా, మోస్ట్లీ డబ్బు ఉండాలి దొంగతనం చేస్తున్నాను అంటారు. అందులో నేను డబ్బు ఉన్నాను కాదనుకోండి, వేరే విషయం. ఏవేవో చూపిస్తున్నారు ఇక్కడ. బాక్స్ అంట. ఈ పిక్చర్ నోట్ బర్ల్ అండ్ పూర్ సోల్. అమ్మ అయితే 12 అయితే కరెక్ట్ చేసి ఇంటి నుంచి బయట ఇంటికి అమ్మ ఏ వణుకుతుంది. నేను ఎందుకు భయం వేస్తుంది. ఫస్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఏదో కన్నైతే ఇచ్చాడు. యూ నెవర్ కేమ్ యూ ప్రామిస్. అయ్యి బాబాయ్ ఏంటిగా ఈ సౌండ్లు కానీ ఇవి కానీ చాలా హారర్గా అయితే ఉంది. క్రీపీగా అయితే ఉంది. అందులో చూపించినట్టు దెయ్యం నిజంగా చూస్తూ ఉంటుందో. అదేంటి గైస్ బాబు పేగులు బయటికి ఆడుతున్నాయి. అదేం దెయ్యం రా బాబు. కుసాకి ఏదో పేరు ఉంది అక్కడ. నా చూడడం మర్చిపోయాను. దాని పక్క నుంచి ఎవడో ఉన్నాడు, చార్లీ చార్లీ. ఇలాగైతే టిక్కిక్ అయితే అంటాను గైస్. సో ఇలా టిక్కిక్ అన్నప్పుడు దెయ్యం అనేది వస్తుందంట. సో మనం అంటే బయటికి వెళ్ళకూడదంట. దెయ్యం ఇంట్లోకి రాలేదంట. ఓకే, దెయ్యం అయితే ఎక్కడ ఉంది అనుకుంటా. ఈ ఐస్తో అయితే దెయ్యం ఎక్కడ ఉందో చూడొచ్చంట. ఆ పవర్ ఉందంట ఐకి. ఓకే, ఇక్కడ బ్యాగ్లు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. ఈజీగా ఇలా ఉంది గైస్. నైట్ మీద కూడా ఎంత కిక్ ఏం రావట్లేదు. సో సౌండ్ బాబాయ్ సౌండ్ తగ్గించుకుంటా మంచిగా బ్రైట్నెస్ పెంచుకున్నానండి. సౌండ్ మామూలుగా తెలియదు గైస్. అసలు ఒకసారి ఎక్కించుకొని ఆడండి మొబైల్ అయితే. పీసీలో ఎక్కించుకొని ఆడండి. అసలు మామూలుగా అయితే లేదు సౌండ్ అయితే. ఈ రూమ్లో నేనైతే మొబైల్లో అయితే ఆడుతున్నాను గైస్. పీసీ మన దగ్గర అంత బడ్జెట్ లేదండి. సో గాయస్ మీరైతే ఇలాగా నాకు ఒక్కొక్క లైక్ అయితే కొడుతూ ఉండండి ప్లీజ్ గైస్. నేను సపోర్ట్ అయితే చేయండి. దీంట్లో చూద్దాం, దీంట్లో ఏమైనా ఉన్నాయేమో సంచులు. ఓకే ఒక కన్ను అయితే దొరికింది. ఇప్పుడు ఈ కన్ను ఏం తీసుకుని నాకు ఇక్కడ ఏదో బాక్స్ అది ఏ బ్యాగ్. ఆ సంచులు ఏమున్నాయిరా. ఇదేమో ఉడికిపోతుంది. జస్ట్ కీప్. గైస్ ఈ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చిన ఒకసారి చూస్తున్నాడండి. గాయస్ ఎగురుతుంది గాయస్. ఇదే అమ్మ బాబు పేగులు బయటికి ఆడుతున్నాయి. అయ్యో బాబోయ్ బయటికి అయితే పేగులు అయితే ఆడుతున్నాయి. పరిగెట్టు అమ్మ పరిగెట్టు దొరుకుతుంది చావే. ఓకే గైస్ మళ్ళీ కూడా అలా పేగులు అయితే అదే మన తలకాయ కూడా ఎలాడేసి అలా ఎగరేద్దనమాట. మనం దాన్ని దొరికితే పేగులు ల్యాంచిన హౌస్లో నంచుకోండి అన్నారు. అమ్మ బాబాయ్ ఇది నిజంగా నంచేసుకున్నలాగా ఉంది. షేక్ అయితే అవుతుంది. ఐస్లో చూద్దామా. ఓకే, ఐస్లో చూసినట్లయితే ఎక్కడికో డాబాల దగ్గరికి వెళ్ళింది. సో మనమైతే ఇప్పుడైతే ఫటాఫట్సే వెళ్ళిపోదాం. నడండి ఎట్ పడితే అటు. ఐ కాంట్ లివ్ ఎట్, ఐ నీడ్ టు ఫైండ్. ఓకే ఇదే ఎగ్జిట్ అనమాట. ఓకే ఈ డోర్లో గైస్ సరే ఏలో పెట్టాం కదా, అందుకని నేను దొరికేస్తున్నాయి. లేకపోతే చొక్కలు అయితే కనబడిపోతాయి మనకి. దెయ్యం చూడ చాలా క్రీపీగా ఉంది. అమ్మో మ్యూజిక్ సౌండ్ ఏదో ఇంట్లోకి వచ్చాడు గాయస్. ఇది లాల్లో ఉందా
దెయ్యం ఉంటుంది కదా దాని ఇల్లులాగా అయితే ఉంది లైక్. ఓకే ఏమో సౌండ్ మామూలుగా తెలియదు గైస్. బాగా ఏరిపోతుంది. ఏదో బుక్ అయితే పెట్టాడు. ఐ కెన్ బేర్లీ బ్రీత్, ఐ నీడ్ యూ, వై డోంట్ యూ కమ్. వస్తాం మరి. నేసం అవసరం నంచుకొని వేస్తామండి మమ్మల్ని కూడా. ఎలాగో నిన్ను నంచుకొని తినేసినట్టు ఉన్నాడు. ఒక పేగే ఏలాడుతుంది. అయ్యి అమ్మా ఏరా బాబు అది. ఏంది ఇది? ఏవో చెక్కలైతే పెట్టాడు. అయితే తీసేద్దాం. అయ్యి బాబాయ్ గాయస్ ఫ్యామిలీ ఫొటోస్ అయితే పెట్టుకున్నట్టుంది దెయ్యం. అది చేతులు లేవు కదా ఎలా గీసిందో, నోరుతో గీసాం. ఏంటిది? అమ్మో వెలుగు గాయస్. ఇది ఎగ్జిట్ అనుకుంటా. పొడి అమ్మ. ఓ షట్ గాయస్. ఎక్కడికి వచ్చాను నాకు తెలియదు. దాంట్లో కనవసరం వెళ్ళాను. ఫైన్. ఓకే దొరికేసినాయి మనకి 12 అయితే. ఓకే పరిగెడతాం పదండి. వెంటనే బ్యాగ్స్ కుప్పలు కొద్ది అయితే ఉన్నాయి కింద. అమ్మో ఈ సౌండ్ ఏంటి గైస్ బాబు, ఎలకలు పరిగెడుతున్నాయి. చైన్స్ బాబాయ్ బాబాయ్. అవి ఎలాగైతే పరిగెడుతుంది. ఎలకి తినేసినట్టుంది దాని బాడీని. నాకైతే భయం అవుతుంది గైస్. చూద్దాం ఎక్కడుందో. ఎంతకని మంచిది మనమైతే వెనక్కి వెళ్ళిపోదాం. అదైతే కరెక్ట్గా స్టెప్స్ దిగుతున్నట్టుంది. ఇందాకలా మనకి కింద కనబడింది కదా గైస్, ఇదే ఆ బేస్మెంట్ అనుకుంటా. ఇదే గైస్ అది. ఓకే వెళ్దాం నడండి. ఓకే ఓకే. ఓ గైస్ వచ్చేసింది. మనం దాక్కుందాం నడండి, దాక్కుందాం. ఎందుకంటే ఇప్పుడు దాకా అదిగోండి అమ్మా కిందకి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది. సో మనం దాక్కున్నంతసేపు మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం 12 అయితే కనిపెట్టేసాం. సో తీసుకున్నాం. కానీ అంత కిక్ అయితే లేదు గైస్. ఇది క్రీపీగా అయితే ఉంది కానీ మరి అంత కిక్ అయితే లేదు. ఎందుకంటే ఈజీలో పెట్టినాం. నెక్స్ట్ నైట్ వేర్లో పెట్టాను. అయిపోయి చెప్తాను నైట్ వేర్లు ఎలా ఉంటుంది చూద్దాం. ఓకే గైస్ వెళ్ళిపోయాం. ఓ నో దట్ వాజ్ హ్యాడ్ షూర్ అప్ టు సిమిలర్ ఐ వాజ్ అబౌట్ సీనియర్. భయపడ్డాడు పిల్లడు అయితే భయపడ్డాడు. సో ప్యాంట్ అండ్ ఎరుక్కుంటే వెళ్ళిపోతున్నాం గైస్. అది కొంచెం చూడండి. అది ఏంటది దొడ్డు అనుకుంటా. ఓడి అమ్మ లేదు గైస్. నైట్ వేర్లో పెట్టాడు. ఇక వద్దులేండి మనకి. ఓకే బాబాయ్ 30 బ్యాగుల. ఇందాక మనం ఎన్ని బ్యాగులు గైస్? 12 బ్యాగులు. ఇప్పుడు 30 బ్యాగులు కలెక్ట్ చేయాలంట. సో నైట్ మేర్లో దయ్యం ఎలా ఉంటుందో మరి. నైట్ మేర్ లాగా ఉంటుందేమో. 30 బ్యాగుల చాలు. 2 బ్యాగులు అయితే దొరికినాయి. 2 బ్యాగులు అయితే దొరికినాయి గైస్ మనకైతే. నడండి ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. బయటకి అయితే వెళ్దాం ఒకసారి. ఒక అయితే దొరికింది. చూద్దాం దెయ్యం ఎలా ఉందో. బాబాయ్ గాయస్ ఏంటిది? బుల్లెట్ ట్రైన్ లాగా అంత స్పీడ్గా వచ్చేస్తుంది బాబాయ్. కొడేసుకుంటుంది మామూలుగా అయితే కొడుకోవట్లేదు. చాలా దారుణంగా అయితే కొట్టేసుకుంటుంది. కొట్టుకోవడం అంటే లైట్స్ అనమాట. ఇంక మీరు ఏమనుకోకండి. ఏమనుకుంటారండి. ఓపెన్ చేసినట్లయితే బాబే 4 3 ఇలాసే. ఒక అయితే దొరికింది. కింద అయితే వస్తుంది. కింద స్టెప్స్ దిగుతున్నట్టుంది. అందుకని మంచిది. సేఫ్ అయితే అవుతుంటుంది. మనం బయటకు వెళ్ళకుండా ఉండడం అయితే మంచిది. 1వ నెంబర్. భూమి తిరుగుతుంది. నడండి ఎంతసేపు అని చెప్పి ఇక్కడ దాక్కొని అయితే ఉంటాం. మనం కూడా బయటకు వెళ్ళి 30 బ్యాగులు అయితే కలెక్ట్ చేద్దాం. సో ఒక కన్ను అయితే దొరికి రన్నా వేసింది పిల్లాడి. బ్యాక్ అయితే వచ్చేసాం. ఇక్కడ చూసినట్లయితే మనకి చాలా అయితే ఉన్నాయి. అలాగే దానిలాగా ఇంకా డబ్బులు తర్వాత మనం మోడైతే ఎక్కించుకున్నాను. సో గైస్ మీరు అయితే నాకు చెప్పండి, కామెంట్ చేయండి ఆడదామా వద్దని ఇవన్నీ కూడా. సో మీరు ఒక 30 వ్యూస్, ఒక 10 లైక్స్ కానీ కంప్లీట్ చేసినట్లయితే మనం ఐస్ చాప్టర్ 2 గేమ్ అయితే ఆడదాం. చాప్టర్ 2 ఇవన్నీ ఆడదాం. పిక్చర్స్ అయితే ఉన్నాయి. మీకు చెప్పండి, మీరు చెప్తే నేను అయితే ఆడదాం. సో ఇంతే గైస్ ఈ వీడియో.
సో లైక్ అయితే చేసుకోండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో గాయస్ మన ఛానల్ చాలా చాలా కింద అయితే పడిపోయింది. మీరు సపోర్ట్ చేసినట్లయితే మన ఛానల్ ఇంకా మరీ ఫన్నీ వీడియోస్తో అయితే ముందుకెళ్తుంది. సో బాయ్ గాయస్.